మారు అరే ఇలా ఉండేవాడిని ఎలా మార్చేశారా మీరు? ఎవరిరా? అదే రా రవి గారిని. అరే వాడు మీరు పరిచయం కాకుండా ముందు ఇలా లేరురా. వాడు మీరు పరిచయమైన తర్వాతనే వాడు ఇలా మారిపోయినరా. రోజు డైలీ కళ్ళు తాగడం, పేగట ఆడడం, సిగరెట్లు పట్టడం, అది వాడి హ్యాబిట్ అయిపోయిందిరా. అది మీ వల్ల. ఇంకెవరు మరి? మీరు కాకపోతే మీరే కదా. ఏంటి కొడతావా? ఎందుకు కొడతావురా? మీరు కాకపోతే ఇంకెవరా ఖరాబ్ చేసింది? ఏంట్రా నువ్వు వాళ్ళకి భయపడేది? ఏంటి వాళ్ళకి భయపడేది? ఎవరాడు చర్చ ఈరోజు మాట్లాడుతున్నాడు. అరే వాడికి ఏం తెలియదురా, వదిలేను రా. ఏరా ఇంట్లోంచి 70,000 తీసుకున్నావంట? తీసుకున్నాను. అయితే ఏంటి? అంత డబ్బు నీకేంద్రా? పోవే. సరే ఆ డబ్బు ఎలా ఇచ్చారో తెలుసా నీకు? తెలుసు, ఇల్లు అమ్మే ఇచ్చారు. తెలుసు కూడా తీసుకున్నావా? ఇక్కడ నువ్వు చేసే షికార్లకు జలసాలకు వాళ్ళతో ఇల్లు అమ్మిచ్చేస్తావా? మళ్ళీ సంపాదించమే ఏంటి? అప్పుడు అలాంటి ఇల్లు 10 కొంట. ఓ కాన్ఫరెన్స్ చూద్దాం. రవీంద్ర, నాకు బాంబేలో IBM కంపెనీలో జాబ్ వచ్చింది. మంత్లీ 40,000 సాలరీ. నేను ఇవాళ నైట్ బాంబే వెళ్తున్నాను. అది చెప్దామని వచ్చా. సో ఇక్కడైనా మారు, నువ్వు వాళ్ళలా చెడిపోకు. ఇక నీకు చెప్పాల్సింది ఏం లేదు. సరే నేను వెళ్తున్నా, బాయ్. రవి కదా? బాగానే ఉన్నాను రా, కానీ సబ్జెక్టులన్నీ పోయాయి కదా. జాబ్ ఎక్కడ దొరకడం లేదు. మీ డాడీకి చాలా కంపెనీలు ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పిమంటారా? నువ్వు అన్నది కరెక్టేరా, కానీ మంచి ఎడ్యుకేషన్ లేకుండా అలాంటి జాబ్స్ చేయడం కష్టం మామ. సారీ, ఏమనుకోరు. సరేరా, మీతో తిరిగినందుకు మంచి గుణపాఠం నేర్పించారు. సరే. హాయ్రా. ఏం రవి, ఎలా ఉన్నావు? పొజిషన్ బాగోలేదురా, నీకు తెలిసిన దగ్గర ఏదైనా జాబ్ ఉంటే చూడరా. నేనే బుక్ స్టాల్ పెట్టుకుని బతుకుతున్నాను రా, నేనేం చేయలేను. కైలాష్. హాయ్రా, ఎలా ఉన్నావు? ఏదో మీ దయరా. ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నారా? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా, ఏమైనా జాబ్స్ ఉంటే ఇప్పిరా. రియల్ ఎస్టేట్ తాగి తిరిగినంత ఈజీ కాదురా రియల్ ఎస్టేట్ జాబ్. నేనేం చేయలేను. ఐఎమ్ సారీ మామ. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా,
గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా హలో ఎందుకు అమ్మా ఇది కాదే విధిరాత అనుకోదేం 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు కననే కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా చూశారుగా చెడు అనేది మనిషిని ఎంత త్వరగా ఆకర్షిస్తుందో మనం మంచిని ఎంచుకుంటే బాగుపడతాం అదే చెడుని ఎంచుకుంటే బాధపడతాం ఏది ఎంచుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి